ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఫాస్ట్ గా త్వరగా బుక్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ని ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ టిప్స్ కన్నా మీరు ఫాలో అయ్యారు అంటే 100% ఈ టికెట్స్ అని మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ అనేవి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 10 గంటల 55 నిమిషాల కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని అంటే వాళ్ళ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబరు, అలాగే మెయిల్ ఐడి, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఇలా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు ఈ విధంగా నోట్ ప్యాడ్ లోను ఇంకా క్లిప్ డైరీలోను ఆ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే మొబైల్లో బుక్ చేసుకునేవారు కూడా మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోగలరు. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 to 3 మినిట్స్ ముందుగా అంటే 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 10 గంటల 57 నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ లో అంటే ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఇంకొకటి మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఇలా 2 వేరు బ్రౌజర్స్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని 2 బ్రౌజర్స్ లో కూడా వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. అండ్ 2 బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఒక బ్రౌజర్ పై ఇంకో బ్రౌజర్ అలాగే పెట్టారు అంటే వర్చువల్ క్యూ టైం అనేది అలాగే స్టిల్ గా ఉండిపోతుందండి, కంటిన్యూ అయి ముందుకు వెళ్ళదు. అలా కాకుండా మీరు 2 బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయినప్పుడు 2 బ్రౌజర్స్ ని కూడా ఈ విధంగా పక్కన పెట్టారు అంటే వర్చువల్ క్యూ టైం అనేది 2 బ్రౌజర్స్ లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా మీరు 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వడం వలన ఒక బ్రౌజర్ లో తక్కువ వర్చువల్ క్యూ టైం, ఇంకో బ్రౌజర్ లో ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చే అవకాశం ఉంటుంది. అలా రావడం వల్ల ఏ బ్రౌజర్ లో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను. అలాగే మొబైల్లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేవారు మీ మొబైల్లో టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కూడా 2 వేరు మొబైల్స్ లో 2 వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండాను అలాగే నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోగలరు. అండ్ ఇంకొకటి ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మొదటి 2 రోజులు అంటే జనవరి 10, 11 తేదీలకి ఎక్కువ మంది భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఫాస్ట్ గా టికెట్స్ అనేవి బుక్ అయిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ 8 తేదీలకి కొంచెం సమయం వరకు ఈ టికెట్స్ ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా ఆ 10 రోజుల్లో ఏ తేదీలోనైనా వైకుంఠ ద్వార దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి అనుకునే భక్తులు రిమైనింగ్ 8 తేదీలు మీరు ఏ తేదీనైనా సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. లేదు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటే జనవరి 10, 11 తేదీలకు మాత్రమే ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఆ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తేదీలో ఏ టైం స్లాట్ అయితే ఎక్కువ దర్శనం టికెట్స్ అవైలబుల్ చూపిస్తుందో ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకుంటారు. కాబట్టి నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకున్న వాళ్ళు నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏజ్ ని ఎంటర్ చేసుకొని జెండర్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నోట్ ప్యాడ్ లో ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని కూడా నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలండి. అలాగే క్లిప్ డైరీలో డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న భక్తులు క్లిప్ డైరీ ద్వారా ఇక్కడ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవడానికి ముందుగా పర్సన్ నేమ్ దగ్గర కజర్ పాయింట్ ని క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న పర్సన్ నేమ్ పై డబుల్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఏజ్ దగ్గర కూడా కజర్ పాయింట్ క్లిక్ చేసి క్లిప్ డైరీలో ఉన్న ఏజ్ పై డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. అలాగే ఐడి ప్రూఫ్ నెంబర్ ని కూడా డబుల్ క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ గా ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లిప్ డైరీ ద్వారా మీ డీటెయిల్స్ అనేవి ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవచ్చండి. అలాగే మొబైల్లో కూడా ఇదే విధంగా ముందుగా మీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు, లేదా ముందుగానే డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఈ విధంగా ఫాస్ట్ ఫిల్లింగ్ విధానంలో అయినా ఫిల్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గానే టైప్ చేయొచ్చు, లేదా ముందుగానే డీటెయిల్స్ ని టైప్ చేసి సేవ్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ విధానం ఇలా ఫాస్ట్ ఫిల్లింగ్ విధానంలో అయినా ఫిల్ చేసుకోవచ్చు అండి. మాన్యువల్ గా టైప్ చేసేటప్పుడు అందరూ ఫాస్ట్ గా టైప్ చేయలేకపోవచ్చు. అండ్ ఇంకొకటి, టికెట్స్ అయిపోతాయనే కంగారులో ఫాస్ట్ గా టైప్ చేసేటప్పుడు నేమ్ లో కావచ్చు, ఏజ్ లో కావచ్చు, ఐడి ప్రూఫ్ నెంబర్ లో కావచ్చు కొంతమంది మిస్టేక్ గా ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి ఈ కాపీ పేస్ట్ విధానం అండ్ ఆటో ఫిల్లింగ్ విధానం అనేది యూజ్ అవుతుందండి. అందుకే దీని గురించి తెలియజేస్తున్నాను. సిస్టంలో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు మీ డీటెయిల్స్ ని ముందుగానే ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అండ్ ఆ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ డీటెయిల్స్ ని ఎలా ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మొబైల్లో బుక్ చేసుకునేవారు మీ డీటెయిల్స్ ని ముందుగానే ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి, టికెట్స్ బుకింగ్ టైంలో ఆ డీటెయిల్స్ ని ఎలా ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీకు 100% ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మందికి అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ఇద్దరికి 600 రూపాయలు అవుతుంది. దానికి డబల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కొక్కసారి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. అలా ఏదైనా సర్వర్ ప్రాబ్లం కన వస్తే మీరు వెంటనే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ లో డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి. అండ్ ఇంకొకటి, టికెట్స్ బుకింగ్ టైంలో అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదటిసారి అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు యూపీఐ ద్వారా పే చేశారు, సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ అయింది, టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు మీరు రెండోసారి నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదు మీకు మొదటిసారి నెట్ బ్యాంకింగ్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రెండోసారి యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ కన్నా ఫెయిల్ అయింది అంటే అలా కట్ అయినటువంటి అమౌంట్ మీకు 24 అవర్స్ లోనే మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుంది. కాబట్టి అమౌంట్ ను పే చేయడానికి కూడా ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈ రోజు ఉదయం 11 గంటలకి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఆ టికెట్స్ ని ఫాస్ట్ గా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఈ టిప్స్ కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగిందండి. అయితే మరొకసారి ఈ వీడియోలో మళ్ళీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, గత 3 నెలల నుంచి కూడా భక్తులు ఎంతగానో ఎప్పుడెప్పుడు ఈ 300 రూపీస్ టికెట్స్ ని వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. కాబట్టి భక్తులు చాలా ఫాస్ట్ గా ఈజీగా అలర్ట్ గా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మరొకసారి టిప్స్ తో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. అండ్ ఇంకొకటి, టికెట్స్ బుకింగ్ టైంలో కావచ్చు, ఇంకా తిరుమలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఛానల్లో కామెంట్ రూపంలో కంటే కూడా మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో అడిగారు అంటే మీ డౌట్స్ కి వెంటనే సమాధానాలు తెలియజేయడం జరుగుతుందండి. మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.